వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. గత నెల డిసెంబర్లో విడుదలైన అఖండ తాండవం 2 ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. 200 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ డివైన్ యాక్షన్ మూవీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆగిపోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవు. ప్రతి వీకెండ్ బుక్ మై షో ట్రెండింగ్ లో కనిపించిన అఖండ 2 కోసం దర్శకుడు బోయపాటి సీను విస్తృతమైన ప్రమోషన్లు చేశారు. స్వాములు పీఠాధిపతులకు చూపించారు. వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అయినా సరే అఖండ 2 కి హిట్ ముద్ర పడలేదు. ఇప్పుడు ఈ ఫలితం నెక్స్ట్ ప్రారంభం కాబోయే బాలకృష్ణ 111వ సినిమా మీద పడిందని ఫిలిం నగర్ టాక్. తొలుత దీని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, బాలయ్య డ్యూయల్ రోల్, చారిత్రాత్మక నేపథ్యం, విజువల్ గ్రాండియర్ లాంటి ఎలిమెంట్స్ తో దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. పెద్ది తీస్తున్న వృద్ధి సంస్థ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. బడ్జెట్ చాలా ఎక్కువ ప్లాన్ చేసుకున్నారు. ప్రొడక్షన్ కాస్టే 100 కోట్లు దాటేసిందని ఒక అంచనాకు వచ్చాక ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడం అనుమానమేనని తెలుస్తోంది. ఎందుకంటే మారిపోతున్న పరిస్థితుల్లో బాలయ్య మీద హెవీ బడ్జెట్ వర్కౌట్ కావడం లేదు. వరుసగా 4 సూపర్ హిట్లు పడినా సరే 100 కోట్ల షేర్ సాధించిన బ్లాక్ బస్టర్ లేదు. ఇప్పుడు ఇంత రిస్క్ చేసి హిస్టారికల్ మూవీ తీస్తే అంత మొత్తంలో బిజినెస్ జరుగుతుందన్న గ్యారెంటీ లేదు. పైగా ఓటీటీ సంస్థలు కేవలం కాంబోలను నమ్మి రేట్లు ఇవ్వడం లేదు. గోపీచంద్ మలినేని గత 2 సినిమాలు జాత్, వీరసింహారెడ్డి కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యాయి. కానీ రిటర్న్స్ కోణంలో చూసుకుంటే భారీ సక్సెస్ కాలేదు. అందుకే ఈ కాంబోలో ఇంత స్కేల్ వర్కౌట్ కాదని భావించిన టీం దీని స్థానంలో మరో కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సిద్ధం చేస్తున్నారట. బాలయ్య మార్క్ మాస్ సబ్జెక్ట్ కు దాదాపు రెడీ అయ్యింది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళొచ్చని సమాచారం. హీరోయిన్ గా నయనతారను గతంలో అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆవిడను కొనసాగిస్తారో లేదో చూడాలి. మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత నయన్ ఒప్పుకున్న తెలుగు మూవీ ఇదే. కానీ కాన్సెప్ట్, బడ్జెట్ రెండూ వర్కౌట్ కావని అర్థమైపోవటంతో నయన్ స్థానంలో వేరొకరిని తీసుకుంటారేమో చూడాలి. ఒకవేళ అఖండ 2 కనుక అంచనాలు అందుకుని ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. గోపీచంద్ మలినేనికి గతంలోనూ ఇలాంటి సమస్య వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ తో రవితేజ హీరోగా 2 ఏళ్ల క్రితం ఒక సినిమా అనౌన్స్ చేశారు. కానీ బడ్జెట్ ఇష్యూ వల్లే అది కార్యరూపం దాల్చలేదు. దాని స్థానంలో సన్నీ డియోల్, జాట్ తీయించిన మైత్రి నిర్మాతలు 2 వైపులా లాభపడ్డారు. సో ఇప్పుడు మలినేని ఫ్రెష్ గా బాలకృష్ణ కోసం ఎలాంటి స్టోరీ రాస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. 2027 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. షూటింగ్ అనుకున్న టైంలో అనుకున్నట్టుగా పూర్తి చేస్తే డెడ్ లైన్ మీట్ కావడం కష్టం కాదు.